ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము ఎక్సైజ్ స్టేషన్ నార్త్ నుంచి. ఎక్సైజ్ స్టేషన్ నార్త్ నుంచి. మీ పేరు? అవినాష్. దేనికి వచ్చారమ్మా మీరు? సార్ మీరు ఆడియో క్లిప్ మీరు దేనికి వచ్చారమ్మా? నోటీస్ సర్వ్ చేయండి. మీరు ఎలాగేస్తారు నోటీసు? డీసీ మీ ఎంప్లాయీని కాదు నేను, ఎక్సైజ్ శాఖ ఎంప్లాయీని కాదు నేను. మీరు లీగల్గా నోటీస్ ఇవ్వాలి. కాదు సార్, కానీ మీరు ఎలాగేస్తారు? అవునమ్మా, మీకు నోటీస్ ఇచ్చే అధికారం మీకు ఎవరిచ్చారు? డీసీ గారు ఇచ్చారు. డీసీ ఎలాగెత్తాడు? అతనికి ఉన్న అధికారాలు ఏంటి? మీరు ఒక పర్సన్కి, ఒక ప్రజాప్రతినిధికి, ఒక పబ్లిక్ సర్వెంట్కి ఎక్సైజ్ శాఖ నోటీస్ ఇచ్చే అధికారం ఎవరిచ్చారు? గవర్నమెంట్ ఇచ్చిందా? చేస్తున్నానికి ఎంక్వైరీ చేయడానికి మీకే అధికారం ఎవరిచ్చారమ్మా? చట్టాన్ని మీరు చేతుల్లో ఎలా తీసుకుంటారు? కాదు సార్, మీరు అప్లోడ్ మీరు- చేయడానికి ఎంక్వైరీ చేయండి. మీరు చేయవలసిన పని, మీరు చట్టాన్ని చేతుల్లో తీసుకుంటున్నారు. మీరు అడ్వకేట్ ద్వారా ఎంక్వైరీ చేయడానికి డీసీ గారు మీకు ఇచ్చారు అంతే. ఏంటమ్మా ఎంక్వైరీ? మీరు చేసిన రిప్రజెంటేషన్ కి సార్ ఎంక్వైరీ చేయడానికి మిమ్మల్ని పిలుస్తున్నారు అంతే. ఆయన ఎవరమ్మా నన్ను పిలవడానికి? ఆయనకున్న అధికారాలు ఏంటి? అంటే మీరు ఒక సిఐ మీద ఇచ్చారు కదా, ఇప్పుడు దాని మీద ఇచ్చారు. అవునమ్మా, సీఏ లంచం తీసుకుంటలేదా? 1,25,000 రూపాయలు సీఏ పబ్లిక్ గా లంచం అడుగుతున్నాడా? మీరు పెట్టిన దాని మీదే ఎంక్వైరీ చేయడానికే సార్ అదేనమ్మా, మీ సార్కి అధికారం ఏంటి? డీసీ చట్టాన్ని. అవునమ్మా, డీసీ గారికి ఉన్న అధికారాలు ఏంటి? ఎంక్వైరీ చట్టం. చేయడానికే ఆయన ఎందుకు చేస్తాడు? న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి? ఎవరి మీద అయితే ఇచ్చారో వాళ్ళని ఎంక్వైరీకి పిలిచారు. అవునమ్మా, న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి? ఆయన న్యాయస్థానాలు కదా. డీసీ అధికారంలో ఆయన ఇచ్చారండి. డీసీ ఎవరికి ఇవ్వాలి? డీసీ మీ దగ్గర పనిచేసే అధికారులకు ఆ ఇవ్వాలి. ఇచ్చారు. ఆ ఎంప్లాయీని సస్పెక్ట్ చేస్తున్న ఆయన్ని ఎంక్వైరీ ఇప్పుడు చేయడానికి ఇప్పుడు ఆ సీఎని సస్పెండ్ చేశారా? చేశారు కదా సార్, ఇక్కడైతే లేరు మరి ఆయన. అవును, ట్రాన్స్ఫర్ చేశారు. సస్పెండ్ చేశారా? నేను కూడా వేరే చోట నుంచి అటాచ్మెంట్ మీద ఇక్కడ తీసుకొచ్చారు. అవునమ్మా, ఒక అధికారాన్ని మీరు చట్టాన్ని చేతుల్లో తీసుకొని మీరు ప్రవర్తిస్తున్నారు. అది కాదు సార్, నేను ఇప్పుడు ఒకటమ్మా, సార్ మీకు మీరు సార్ మీరు చెప్పారు, మీరు సార్ ఎంక్వైరీ చేయడానికే డీసీ మీరు గారు పిలుస్తున్నారు. రాజమండ్రిలో బడి దగ్గర, గుడి దగ్గర 5 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ మద్యం షాపులకు అనుమతులు ఇచ్చారు. ఏ బేసిక్లో ఇచ్చారు మీరు? అది ప్రశ్నిస్తే మీరు నోటీసులు ఇస్తారా? విద్యార్థులను మద్యం తాగమని ప్రోత్సహిస్తుందా అబ్కారీ శాఖ? వీటి మీద ఎంక్వైరీ చేయడానికే డీసీ గారు అవునమ్మా. పిలుస్తున్నారు సార్. చట్టం ఏం చేస్తుంది? కళ్ళు మూసు కూర్చుందా? ఆ సరే పిలుస్తున్నారు సార్ ఏకేసీ కాలేజ్ ఉందా? ఏకేసీ కాలేజీలో పేద విద్యార్థులు చదువుతారా? పేద విద్యార్థులు చదువుకునే కాడ మద్యం షాప్ పెట్టి పెద్ద పెద్ద బోర్డులు పెట్టి అమ్మడం నేరం కదా. అంటే 5 లక్షల రూపాయలు ఇస్తే డీసీ గారు పిలుస్తున్నారు సార్. మీరు మొత్తం అంతా డీసీ గారికి ఎక్స్ప్లెయిన్